పట్నం రైతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి మరిన్ని అప్డేట్స్ పొందండి. పట్నం రైతు మిత్రులకు స్వాగతం. ఒక చిన్న మంచి మాట, అన్నీ ఉన్నాయన్న అహంకారం వద్దు. ఎందుకంటే రాత్రంతా కష్టపడి విరిసిన పువ్వుకి కూడా తెలియదు తెల్లవారితే దాని పయనం దేవస్థానానికో లేక శ్మశానానికో. అంతే కదా ఫ్రెండ్స్, మనకి ఒక సామెత ఉంది, అన్నీ ఉన్న ఇస్తర అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఇస్తర ఎగిరెగిరి పడుతుంది అని. కానీ అన్నీ ఉండి కూడా అహంకారాన్ని గనక ప్రదర్శిస్తే అది ఏమీ లేని ఇస్తరతో సమానమవుతుంది. ఫ్రెండ్స్, ఇక ఈరోజు మనం ఈ వీడియోలో ఒక చక్కటి వంటింటి చిట్కాని తెలుసుకోబోతున్నాం. మన వంటింట్లో ఉండేటువంటి ఒక సుగంధ ద్రవ్యం ఎంతగా ఉపయోగపడుతుందంటే మొలకెత్తుతున్న విత్తనాలను ఇన్ఫెక్షన్ సోకకుండా కాపాడుతుంది, కలుపులో వచ్చే పుట్టగొడుగుల్ని రాకుండా చేస్తుంది, కొమ్మలతో పెంచే మొక్కల వేర్లు బాగా పెరిగేలా చేస్తుంది, అంటే రూటింగ్ హార్మోన్లా, చీమల నిరోధకంగా పనిచేస్తుంది, మొక్కలకు ప్రూనింగ్ సమయంలో జరిగేటువంటి గాయాలను మాన్పిస్తుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పై పోరాడుతుంది, అలాగే అంటుకట్టడంలో కూడా మంచిగా సహకరిస్తుంది. వీటన్నిటి గురించి తెలుసుకోబోయే ముందు ప్రీవియస్ వీడియోలో మనం అడిగిన ప్రశ్నకి స్నేక్ ప్లాంట్, సన్సవేరియా, మదర్ ఇన్ లా టంగ్ ప్లాంట్ అంటూ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అందులో మనం కొందరిని ఇప్పుడు పరిచయం చేసుకుందాం. బేసి సత్యవతి, బరావతుల సరస్వతి, బసువుల మంజేశ్వరి, లక్కోజు సౌమ్య, బత్తుల శ్రావణి, ముద్దా భవానీ, మిత్తదొడ్డి సత్యగారు, స్నేహలతారెడ్డి, కొటారి కళ్యాణి, జ్యోత్స్నాదేవి గారు, అందరికీ ధన్యవాదాలండి. ఇక ఈ వీడియోలో ప్రశ్న, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఫ్లవర్ పేరు తెలుగు మరియు ఇంగ్లీష్లో చెప్పగలరా? మొలకెత్తుతున్న విత్తనాలని కాపాడడం అంటే మనం శాప్లింగ్స్ తీసుకుంటాం కదండి, ఆ శాప్లింగ్స్ చుట్టూ కూడా ఈ విధంగా ఈ దాల్చిన చెక్క సిన్నమోన్ పౌడర్ని గనక చల్లితే ఆ చిన్న మొక్క ఇన్ఫెక్షన్స్కి గురవకుండా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా తెలుసుకుందాం. ఇక రెండవది వచ్చేసి కొన్ని పిచ్చి పుట్టకొడుగులు కలుపులా మనకు వస్తూ ఉంటాయండి. అటువంటి వాటిని ఈ సిన్నమోన్ పౌడర్ లేదా దాల్చిన చెక్క పౌడర్ని గనక ఆ మొక్క చుట్టూ గనక చల్లితే అవి పుట్టకుండా, అలాగే కలుపు నివారణగా చక్కగా ఉపయోగపడుతుంది. ఇక మూడవది వచ్చేసి కొమ్మల్ని కట్ చేసి మనం మొక్కలాగా ప్రాపగేట్ చేసుకునే సమయంలో ఆ కొమ్మలకు మంచిగా రూట్స్ రావడానికి, అంటే రూటింగ్ హార్మోన్ లాగా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం ఇది కట్ చేసాము ఈ కొమ్మను మళ్ళీ నాటడానికి ముందర మనం హనీ అంటే తేనె ఉంటుంది కదండి, మంచి తేనెని కొంచెం తీసుకొని ఆ తేనెలో ఒకసారి అలా మొత్తం కూడా ముంచిన తర్వాత ఆ కొమ్మ యొక్క ఎడ్జెస్ బాగా మునిగిన తర్వాత ఇప్పుడు మనం సిన్నమోన్ పౌడర్లో దీన్ని ఒక్కసారి ముంచి తీయాలి. ఆ తర్వాత దీన్ని ప్లాంటింగ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఆ రూట్స్ త్వరగా రావడము, అలాగే రూట్స్ బలంగా రావడము, దాని చుట్టూ వచ్చేటువంటి అనేక రకాల ఇన్ఫెక్షన్ అటాక్స్ని కూడా ఇది ఎదుర్కోవడం జరుగుతుంది. ఇలా ప్లాంటింగ్ చేసిన మొక్కకి 15 రోజుల్లో వేర్లు వస్తాయి. కావాలంటే మళ్ళీ రీపాటింగ్ చేసుకోవచ్చు. ఇది చక్కటి చీమల నిరోధకంగా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు చూస్తున్నారా, ఇక్కడ సన్నని చీమలు ఉన్నాయండి. ఆ చీమలన్నిటినీ కూడా చక్కగా ఇది పారద్రోలుతుంది. చూడండి, దాల్చిన చెక్క పౌడర్కి ఆ చీమలు అక్కడ నిలవలేవండి, ఎందుకంటే ఆ వాసన అవి భరించలేవు, అవి దూరంగా పారిపోతాయి. కావాలంటే ఇక్కడ చూడండి, మనం వేసాము, అది ఎంత దూరంగా పరిగెడుతున్నాయో అన్నీ కూడా. ఇక్కడ గాజు పురుగు కనిపిస్తుంది కదండి, ఇది కూడా పరిగెడుతుంది. అలాగే గాజు పురుగుకి మనం బూడిదైనా చల్లొచ్చు, లేదా పసుపు కూడా చల్లొచ్చు. చాలా సింపుల్గా మనం ఎక్కడైతే ఈ చీమల పుట్టలను చూసామో ఆ పుట్టల దగ్గర గనక ఈ దాల్చిన చెక్క పౌడర్ని గనక వేస్తే వితిన్ 5 to 10 మినిట్స్లోనే అవి దూరంగా వెళ్ళిపోతాయి. ఇంకా మిగతా విషయాల్లో ఈ దాల్చిన చెక్క పౌడర్ ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకునే ముందర ఈ దాల్చిన చెక్క పౌడర్ని మనం ఏ విధంగా చేసామో తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, 50 గ్రాముల దాల్చిన చెక్క 40 రూపాయలు అలా ఉంటుందండి. దాన్ని ఇప్పుడు మనం తీసుకొని మనకు ఎంత కావాలో అంత క్వాంటిటీని చాలా సన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ గిన్నెలో వేస్తున్నాం. చూడండి, వేసిన తర్వాత అది మిక్సర్ వేసేసాము. ఇప్పుడు చూడండి, బాగా పౌడర్ లాగా తయారైంది. ఇలా ఉండాలండి. ఇలా పౌడర్ లాగా ఉన్నటువంటిది మనకి చక్కగా బాగా పనిచేస్తుంది. మన వంటగదిలో ఉన్నటువంటి మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క కూడా ఒకటి. ఈ దాల్చిన చెక్క ఈ విధంగా మనకి గార్డెన్కి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. అంటే మనం కూడా మన గార్డెన్లో ఇది కూడా ఒక బాటిల్ని పెట్టుకోవాలి. ఇలా మనం తయారు చేసుకున్నటువంటి ఈ పౌడర్ని మనం ఒక గ్లాస్ జార్లో గనక పోసుకొని
వాసన పోకుండా టైట్గా ఉండేటువంటి మూతను గనక పెడితే ఇది ఎక్కువ కాలం బాగా పనిచేస్తుంది. ఇక కొన్ని సందర్భాల్లో మొక్కలను మనం ప్రూనింగ్ చేసేటప్పుడు కాండం కూడా కట్ అయినట్టుగా కనిపిస్తుంది. అదే కాకుండా అప్పుడప్పుడు వర్షాలు గాలుల వల్ల కొమ్మలు విరిగిపోవటం అలాంటివి కూడా జరుగుతాయి. అటువంటి సందర్భాల్లో మొక్కలకు తగిలేటువంటి గాయాలని ఇది చక్కగా మానుస్తుంది. దాని మీద కొంచెం పౌడర్ వేయండి. ఇక ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి ఏ విధంగా చెట్టును కాపాడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం మన గార్డెన్లో సాధారణంగా చూస్తుంటాం ఇటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆకుల మీద ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. వీటి నుంచి చెట్టును కాపాడాలి అంటే మనం చేయవలసిందల్లా 1 లీటరు లేదా 1/2 లీటరు గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. 1/2 లీటర్ అయితే 1 స్పూను, లీటర్ అయితే 2 స్పూన్స్ మనం తయారు చేసుకున్నటువంటి సిన్నమోన్ పౌడర్ని ఇందులో వేయాలి. వేసిన తర్వాత ఒక రోజు నైట్ అంతా కూడా సోక్ చేయాలి. అంటే 24 అవర్స్ గనక దీన్ని అదేవిధంగా ఉంచి తరువాత రోజు స్ప్రే బాటిల్లోకి తీసుకొని ఏ మొక్కలకైతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని మనము గమనించామో ఆ మొక్కలన్నిటికి కూడా స్ప్రే చేసినట్లయితే ఆ మొక్కను ఆ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడిన వాళ్ళం అవుతాం. ఇక చివరిగా అంటుకట్టుటలో ఈ సిన్నమోన్ పౌడర్ ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. గ్రాఫ్టింగ్ లేదా అంటుకట్టుట ఈ సమయంలో మనం కాండము మరియు కొమ్మలు ఈ విధంగా చీల్చుతాం కాబట్టి ఆ చీల్చినప్పుడు దానిని మనం గనక దాల్చిన చెక్క పౌడర్లో ముంచి తర్వాత ఈ విధంగా గనక కడితే ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి మరిన్ని అప్డేట్స్ పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.